అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు నేను బిందు ఈ రోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీ సమోసాలు చాలా క్రంచీగా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనిలోని స్టఫింగ్ కూడా 3 టైప్స్ లో చాలా క్విక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అదేలాగో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి మైదా పిండిని తీసుకోవాలి మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు లేదంటే హాఫ్ మైదా పిండి అలాగే హాఫ్ గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే గోరువెచ్చటి నూనె ఏదైనా పర్వాలేదండి ఆయిల్ కానీ లేదంటే వెన్న కానీ వేసుకోవచ్చు ఇది బాగా కలిసాక ఇలా ముద్ద కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇది చపాతీ పిండి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా గట్టిగా మనకి చేతికి అంటుకోకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి సో ఈ ముద్దని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కలుపుకుని చూసారా ఇలా సాఫ్ట్గా ఉండాలి దీన్ని ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఇక్కడ నేను 2 కప్పుల ఉల్లిపాయ తరుగు అలాగే 1 కప్పు అటుకులు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం గరం మసాలా ధనియాల పొడి అదొక స్పూన్ మీకు టేస్ట్ తగ్గట్టు మీ స్టఫింగ్ క్వాంటిటీని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి ఇందులో ఘాటుకు తగ్గట్టు పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా సో ఈ స్టఫింగ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను 3 స్టఫింగ్స్ అన్నాను కదా సో అందులో ఒక స్టఫింగ్ స్వీట్ కార్న్తో అనమాట ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతుంది అలాగే రెండో స్టఫింగ్ వచ్చేసి ఉడికించిన ఆలు సన్నగా తరిగిన క్యారెట్ తురుము అలాగే మీ దగ్గర ఉంటే బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్తో మనం ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది ఆలూ సమోసాగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకోటి అటుకులతో సో ఆనియన్ సమోసా కింద సో ఇలా 3 స్టఫింగ్స్ ఎట్ ఎ టైం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకుని ఒక 2 నిమిషాల పాటు ఒకసారి కలుపుకోవాలి పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది నానిపోయి వీటిని పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ విధంగా ఇన్ని బాల్స్ అయినాయి 3 కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి వీటిని డస్టింగ్ చేసుకుని చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని వీలైనంత వరకు బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వీటిని చిన్న సైజు కాకుండా వీలైనంత వరకు పల్చగా పెద్ద సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చాలా తేలిగ్గా ఉంటుంది ర్యాప్స్ పల్చగా ఉంటే మనకి ఈజీగా మౌల్డ్ అవుతుంది సో ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నిటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఒక సైడు అలాగే ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది బాగా కాల్చిన అవసరం లేదు బాగా కాలితే మీకు ఆ ర్యాప్స్ అనేవి ఇరిగిపోతాయి అన్నమాట మౌల్డ్ చేసేటప్పుడు సో వీటిని 1 నిమిషం పాటు వరకే కాల్చుకోవాలి సో చూసారు కదా అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వీటిని నైఫ్తో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఇలా డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ రాకపోతే స్కేల్ యూజ్ చేయొచ్చు సో నాకైతే స్కేల్ యూజ్ చేసే అలవాటు లేదండి సో నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేయకుండానే కట్ చేస్తున్నాను ఇలా మనం ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేసుకుని నాకైతే ఈ సైజులో ఈ ర్యాప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో చూసారు కదా ఇలానే అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటి సైజ్ కూడా ఈవెన్గానే వస్తాయండి సో చూసారు కదా ఇలా సమానంగా అన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సిన ర్యాప్స్ యూజ్ చేసుకుని మిగతాది ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు
మీరు ఎప్పుడంటే అప్పుడు సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మిగిలిన ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా చిన్న సైజుగా పీసెస్ని కట్ చేసుకుని వీటిని లాస్ట్లో వేయించుకుని ఉప్పు కారం చల్లి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చిప్స్ లాగా పెట్టేయచ్చు అనమాట. సో ఇంకొక బౌల్లో మైదా పిండిని ఒక 3 స్పూన్ల వరకు తీసుకుని అది పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, కొద్దిగా నీళ్ళు పోసి. ఇదైతే మనం ఈ సమోసా వ్రాప్స్ని స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సమోసాలని ఎలా మౌల్డ్ చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ విధంగా మనం ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అదే తర్వాత ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా కోన్ షేప్లో వస్తుందన్నమాట. సో ఫస్ట్ స్టఫింగ్ ఆనియన్ స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. సో అటుకులు ఆనియన్ కలిపిన ఈ స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా స్టఫ్ చేసుకుని తయారు చేసుకున్న పేస్ట్తో ఇలా దీన్ని స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ వ్రాప్ని ప్రిపేర్ చేసుకుని సమోసాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి పైన కూడా పేస్ట్ని అప్లై చేస్తే ఇది విడిలిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా, చాలా ఈజీగా ఈ సమోసాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి వారికైనా కొత్త వారికైనా ఇది చాలా ఈజీగా ఉంటుందండి ట్రై చేయడానికి. కొత్తగా చేస్తున్నట్లయితే మాత్రం చాలా ఈజీగా ఈ సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టఫింగ్లో స్వీట్ కార్న్ స్టఫింగ్ అన్నమాట. సో మనం స్టఫ్ని ఎన్ని విధాలుగా ప్రిపేర్ చేసుకున్నా ఈ సమోసా వ్రాప్స్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లోపల స్టఫింగ్ కూడా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు. అప్పటికప్పుడు సమోసాలని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా డిఫరెంట్ టైప్స్లో మీరు సమోసాలని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ టైంలో మనం అప్పటికప్పుడు చేయాలన్నా చాలా తేలిగ్గా ఇలా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆలూ స్టఫింగ్ కూడా ఇందులో పెట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, చాలా తేలిగ్గా ఇలా సమోసా మౌల్డ్ లేకపోయినా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేతితో ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని అది బాగా కాగిన తర్వాత సమోసాలని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. సో హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఆయిల్ బాగా పీల్చేస్తాయి. సో మరీ హైలో పెట్టుకుంటే పైన మీకు తొందరగా రంగు వచ్చేస్తాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నూనె కూడా పెద్దగా లాగవండి. చాలా టేస్టీగా ఈ సమోసాలని చాలా ఈజీగా ఇంట్లోనే మనం వీధిలో మనకి బండి మీద దొరికే సమోసాలు లాగానే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని వేయించుకోవాలి. లాస్ట్లో మనం ఏవైతే పీసెస్ కట్ చేసామో ఆ చిప్స్ని ఇలా వేయించి మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇవి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా చాలా క్రంచీగా ఉంటాయి. లాస్ట్లో పచ్చిమిరపకాయలు బారుగా చీల్చుకుని ఇవి కూడా వేయించుకుని ఉప్పు చల్లుకుని ఇలా సమోసాలతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మిర్చి కూడా. సో చాలా తేలిగ్గా ఇలా సమోసాలని ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.